Hi guys, welcome back to my YouTube channel Life with AK. I'm back with another new video, and as you all can see, it is a recipe video actually. It's been so long since I come here and talk to you all guys. Ela unnaru andaru? I'm okay. I'm doing good, but hope you all are in like good space and safe peaceful zone. I am also, but then it's life, ups and downs అవుతూనే ఉంటాయి, but it's completely okay. It's been so long కాబట్టి I have to be frank, this video has been shot very long back, but then I didn't had time to edit, and now I have edited it and I'm going to post it. So there are a couple of other videos too which I need to edit and post, which have been shot long back. um, they are going to come onto your feed very soon, so please stay tuned. And before getting into the video and before knowing what is the video about, let's do the drill. If you like my video, please place a like, it would mean a lot to me. And if you are new here, please do consider subscribing to my channel Life with AK. I make videos on GRWM, lifestyle, skincare, hair care, and sometimes food, as today. Now coming to the video, నేను ఈ వీడియోలో చేయబోతుంది ఒక మంచి కుకింగ్ రెసిపీ. This is specially for hair growth. You will see a lot of content on my feed, especially on hair growth and hair, because I had immense hair loss of hair, as you all know in my previous videos. So దాన్ని ట్యాకిల్ చేయడానికి I have researched multiple ways and coming up with new ideas because of that only. So however I did this, whatever recipe I'm going to show you all now in the further is a recipe I have followed since 2 years. అంటే ఎప్పటికప్పుడు చేసుకోవాలి యాక్చువల్లీ, ఎందుకంటే ఇది నిలువుండే రెసిపీ ఏం కాదు. బట్ దెన్ ఎప్పుడు అయిపోతే అప్పుడు చేసుకోవడము. అదర్ సప్లిమెంట్స్ ఏవైనా నాకు ఇన్ కేస్ లెటర్స్ ఐ సైడ్ ఐ యూస్ టు టేక్ ఆమ్లాస్ అలాంటివి నా డైట్లో లేనప్పుడు, అండ్ కరివేపాకు కూడా, కర్రీ లీవ్స్, బటర్ మిల్క్ అలాంటివి కూడా వింటర్లో అలా చేసుకున్నప్పుడు నాకు ఇన్స్టెంట్గా కోల్డ్ అలాంటివి అవుతుండే. సిన్స్ కర్డ్ మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి తీసి ఫ్రిడ్జ్లో ఏదైనా తీసుకుంటే వింటర్స్లో ఇట్ వాజ్ నాట్ దట్ సూటబుల్ టు మీ. సో అలాంటప్పుడు ఆల్టర్నేటివ్స్ వెతుకుతుంటే దిస్ వాజ్ అనదర్ సప్లిమెంట్ ఆల్టర్నేటివ్ దట్ ఐ టుక్ ఇన్ అదర్ సీజన్స్ వేర్ ఐ కెనాట్ హ్యావ్ అదర్ ఆల్టర్నేటివ్స్. ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీ, ఎనర్జీ కూడా అంతే ఇస్తుంది. లైక్ ఇన్ఫ్యాక్ట్ టు బీ ఫ్రాంక్, సమ్టైమ్స్ నేను ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ఇన్ పాస్ట్, అప్పుడు నేను ఈ ఒక్క లడ్డు ఇంకా నా లడ్డు తినేసి బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని దట్ యూస్ టు మై బ్రేక్ఫాస్ట్, బికాజ్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ ఫ్రమ్ సీడ్స్ టు డ్రై ఫ్రూట్స్. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ స్వీట్ కూడా, సో డెలీషియస్ ఉంటుంది, యమ్ ఉంటుంది, అండ్ హెల్త్ కూడా మీకు ఈక్వల్గా ఉంటుంది, స్పెషల్లీ ఫర్ యువర్ హెయిర్ హెల్త్ అండ్ హెయిర్ గ్రోత్. నేను ఇంగ్రీడియంట్స్ సపరేట్గా ఏం చెప్పట్లేదు, వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ద వీడియో. సో లెట్స్ గో. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, డ్రై ఫ్రూట్స్ కట్ ఇంటూ 2 పీసెస్ చేసుకున్నాను, ఎందుకంటే ఇదేం గార్నిషింగ్ కోసం కాదు. సో కాజు, పిస్తా అండ్ బాదం, అండ్ నెక్స్ట్ డేట్స్ని డీసీడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను సీడ్లెస్గా. మీ స్వీట్ క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేను ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా, ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అవి కొంచెం డ్రై రోస్ట్ అయినాక లాస్ట్లో సోంపు యాడ్ చేయండి. సోంపు లాస్ట్లో యాడ్ చేయకుండా ముందే యాడ్ చేస్తే మళ్ళీ మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇవి పక్కన తీసి పెట్టుకున్నాక ఇప్పుడు పల్లీలు తీసుకోండి. నేను కొంచెం తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే నాకు పల్లీలు అంత ఇష్టం ఉండదు. సో దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నాక ఇప్పుడు నువ్వులు తీసుకోండి, వాటిని కూడా డ్రై రోస్ట్ చేయండి. డ్రై రోస్ట్ అయినాక పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ నెక్స్ట్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎక్కువ కూడా తీసుకోవచ్చు, బట్ సమ్మర్లో ఆల్రెడీ హీట్ కాబట్టి తక్కువ తీసుకున్నాను కొంచెం. అవి కూడా పక్కన తీసుకొని పెట్టుకున్నాక నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇవన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్. అంతే, ఇదంతా అయ్యాక ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు తెలిసిన ఏంటంటే నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఒక దగ్గర వేసుకున్నాను ఒక ప్లేట్లో. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అని ఒక ప్లేట్లో, అండ్ పల్లీలు ఒక ప్లేట్లో పీల్ ఆఫ్ చేసేసుకోవాలి.
డ్రై రోస్ట్ చేసుకున్నాక. అండ్ నెక్స్ట్ డేట్స్, అండ్ దాని తర్వాత ఇంకొంచెం స్వీట్నెస్ కోసం మా ఫ్యామిలీ కూడా తింటుంది, నేను ఒక్కదాన్ని కాదు కాబట్టి బెల్లం తీసుకున్నాను. అండ్ ఎండు కొబ్బరి తీసుకున్నాను విచ్ ఇస్ ఆల్రెడీ రోస్టెడ్. ఒకవేళ ఆల్రెడీ రోస్ట్ అయి ఉండకపోతే మీరు ఆల్రెడీ మళ్ళీ రోస్ట్ చేసుకోండి వీటన్నిటితో పాటు. సో ఇంత రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి మిక్సీలో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవడమే. సో ఫస్ట్ మీ డ్రై ఫ్రూట్స్ ఇంకా పల్లీలు మొత్తం కూడా పౌడర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ సీడ్స్ పౌడర్ చేసుకోండి. నెక్స్ట్ మిగతావన్నీ వేసేసి పౌడర్ చేసుకున్నాక ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. సో సిన్స్ మనం డేట్స్ వేసినాం కాబట్టి ఆ జిగురు వల్ల మంచి లడ్డూలు చుట్టడానికి ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను వేస్తున్న పౌడర్ ఇలాచీ పౌడర్ టు ఎన్హాన్స్ ద ఫ్లేవర్. అంతే. దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి లడ్డూలు చుట్టేసుకోవడమే. యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ బెల్లం ఇఫ్ యూ డోంట్ వాంట్, బట్ దెన్ మాకు ఆ ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం, బట్ బెల్లం కూడా మంచిదే. సో అట్లా లడ్డూలు చుట్టేసుకుంటే, ఈ క్వాంటిటీ నేను తీసుకుంది చాలా తక్కువ, ఎందుకంటే సమ్మర్లో మనం నువ్వులు కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ చాలా వేడి చేస్తాయి. సో యూజువల్గా వింటర్స్ అయితే హ్యావ్ ఇట్ వన్ డైలీ, ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ అమేజింగ్ రిజల్ట్స్. బట్ సమ్మర్ కాబట్టి హ్యావ్ ఇట్ alternate days. So hope you all liked it. Thanks for watching. Bye.